మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా, ఈ సందేశం సామాన్యమైనది కాదు. ఆ జగన్మాత సంకల్పంతో కైలాసవాసుడైన ఆ మహేశ్వరుడి ఆజ్ఞతో సకల దేవతల ఆశీస్సులతో ప్రత్యేకంగా మీకోసమే రూపుదిద్దుకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ గుండె లోతుల్లోకి తీసుకుని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి. ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన సమాచారం మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీకు తెలిసిన వారైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. మీ జీవితం అనే మహాగ్రంథంలో ఒక అద్భుతమైన, ఒక చరిత్రాత్మకమైన, ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది. ఈ రాబోయే 24 గంటలు కేవలం సాధారణమైన సమయం కాదు. ఇవి మీ తలరాతను శాశ్వతంగా మార్చివేయగల శక్తివంతమైన సువర్ణ ఘడియలు. ఆ పరమశివుడి 3వ కన్ను అనుగ్రహం మీపై ప్రసరించిన వేళ ఇది. మీ అదృష్టం యొక్క గిరగిర తిరిగి విజయాల పరంపర మొదలయ్యే శుభ సమయం ఆసన్నమయ్యింది. ముఖ్యంగా 24 గంటల్లో మీ చెవిన ఒక శుభవార్త అమృతంలో వచ్చి పడబోతుంది. ఆ వార్త విన్న మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే ఆ భగవంతుడు, ఆ పార్వతీ పరమేశ్వర్లు మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగును ఇప్పటికే వేయించారని గ్రహించండి. ఇది ఏదో సాధారణంగా వచ్చే యోగం కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడే ఒక మహా అదృష్ట యోగం. ధనానికి, ఐశ్వర్యానికి, సుఖ సంతోషాలకు అధిపతి అయిన శుక్ర భగవానుడి సంపూర్ణ కరుణా కటాక్షాలతో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్ల సాక్షిగా ఈ యోగం సిద్ధిస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ శుక్ర దేవుణ్ణి మరియు ఆ బోలా శంకర్ని మనసారా వేడుకుందాం. వారి కృపకు సంపూర్ణంగా ప్రార్థులవుదాం. మరి రాబోయే 24 గంటల వ్యవధిలో మేషరాశి వారు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలేమిటి, అలాగే ఈ శుభ ఫలితాలు 100 రెట్లు పెంచుకోవడానికి, వాటిని స్థిరంగా మీ జీవితంలో నిలుపుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న శక్తివంతమైన పరిహారాలు ఏవి, ఈ పూర్తి విషయాలను ఇప్పుడు అత్యంత వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏమి చెప్పాలనుకుంటున్నామో సంపూర్ణ సందేశం మీకు అర్థమవుతుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ, జై హనుమాన్, జై పార్వతీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష సందేశం మాత్రమే కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక మార్గ నిర్దేశం, రాబోయే భవిష్యత్తుకు మిమ్మల్ని సన్నద్ధం చేసే ఒక దికుర్చి. ఇది రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేసి మిమ్మల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తుంది. ఆ పరమేశ్వరుడు స్వయంగా ఎంపిక చేసుకున్న అదృష్టవంతుల జాబితాలో మీ పేరు కూడా ఉందని గర్వంగా భావించండి. ఈ దైవిక ఆశీస్సులు, ఈ శుభ సంకేతాలు మీకు సంపూర్ణంగా ఫలించాలంటే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోవడానికి, రాబోయే ఆపదల నుండి మిమ్మల్ని మీరు ఒక కవచంలో రక్షించుకోవడానికి అందిస్తున్నాము. మరియు మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన, కీలకమైన మలుపు తీసుకుంటుంది. ముఖ్యంగా 24 గంటల్లో మీకు ఒక అద్భుతమైన శుభవార్త మీ చెవిన పడబోతుంది. ఇది మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతిపెద్ద మలుపు కానుంది. ఈ మాటలు తేలిగ్గా తీసుకొని ఏదో కాలక్షేపం కోసం చెప్పిన మాటలుగా భావించి విస్మరించకండి. ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా 100% మారబోతుంది. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు, అనుభవించిన వేదనలు, ఒంటరిగా కార్చిన కన్నీళ్లు ఇక చాలు. ఇప్పుడు వాటికి సరైన ప్రతిఫలం పొందే శుభ సమయం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ 24 గంటల కాలంలో మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఏదైతే కేవలం ఒక కలగా మిగిలిపోయిందని మీరు నిరాశతో చేతులు ముడుచుకొని కూర్చున్నారో అది ఇప్పుడు పార్వతీదేవి కరుణతో మీ కళ్ల ముందే సజీవంగా, సత్యంగా నిలబడబోతుంది. మనం ఒకటి తెలిస్తే దైవం మనకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తారు అంటారు కదా. ఇప్పుడు మీరు అలాంటి దైవిక కృపకు, ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి సంపూర్ణంగా ప్రార్థులయ్యారు. అయితే ఈ మహత్తర విజయాన్ని, ఈ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలకు మీరు పూర్తిగా 100% దూరంగా ఉండాలి. మొదటి, మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరున్నారు. అతను మీకు చాలా దగ్గరగా, ఆప్తుడిలా, మీ శ్రేయోభిలాషిలా నటిస్తూ మీ వెనుక నుండి మీ పతనానికి భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అతని గురించి మరిన్ని వివరాలు నేను త్వరలోనే చెప్తాను. రెండవది, మీ భావోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం. మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీకు ధైర్యాన్ని, శక్తినిస్తాడు. కానీ అదే సమయంలో
సమయంలో మిమ్మల్ని సులభంగా భావోద్వేగాలకు గురయ్యేలా చేస్తాడు. కానీ చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి మీకు మీరే నష్టం చేసుకుంటారు. ఇతరులను గుడ్డిగా అమాయకంగా నమ్మేస్తారు. ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని మానసికంగా ఉక్కు కోటలాగా మారడం అత్యంత అవసరం. మూడవది, చేయవలసింది మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. 24 గంటల్లో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే వాటిలో ఒకే ఒక తప్పుడు పని చేసినా, ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నా మీ జీవితం క్షణాల్లో తలకిందులై నరకంలా మారే ప్రమాదం కూడా పోచి ఉంది. మీ అతిపెద్ద బలహీనతనే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా సున్నితమైన వారు, చాలా మెత్తటి మనసు కలవారు. అందరినీ వెంటనే మీ సొంత వారిలా భావించి మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తూ ఉంటారు. వారే మీ శక్తిని హరించి వేస్తారు. కానీ పార్వతీమాత మీ వెన్నంటే ఉండి మీకు ధైర్యాన్నిస్తుంది. ప్రజలు మీ ఈ సరళతను, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది. ఇప్పుడు మీరు మానసికంగా శిఖరంలా మారాల్సిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరంలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు, వారి స్వార్థానికి ఒక నిచ్చెనలా వాడుకున్నారో ఆలోచించండి. కానీ ఇప్పుడు ఆ గత కష్టాలను, ఆ చేదు జ్ఞాపకాలను ఒక చెత్త కుండీలో వేసినట్లుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ల ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు. ఎవరైనా మిమ్మల్ని నమ్మకద్రోహం చేశారా? వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి, ఆ పరమేశ్వరుడికి, హనుమంతుడికి వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెప్తుంది. గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు కాబట్టి దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి. స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని, ఆ పార్వతీ పరమేశ్వరులను మనసారా ధ్యానించండి. ఒక చిన్న దీపం వెలిగించి హారతివ్వండి. ఆయన నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఓపికగా మీ సమయం కోసం, మీ వంతు కోసం వేచి ఉండండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక చక్కటి సామెత కూడా ఉంది, గమనించండి. చెరువు నిండుగా నీటితో కలకల్లాడుతున్నప్పుడు అందులోని చేపలు ఒడ్డున ఉన్న చీమలు తింటాయి. కానీ అదే చెరువు ఎండిపోయి నీరు ఇంకిపోయినప్పుడు అవి చీమలు గుంపుగా వచ్చి ఆ చేపలు తినేస్తాయి. జీవితం కూడా అంతే. ప్రతి ఒక్కరికి వారి అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది. మీకు కూడా ఆ సమయం రానే వచ్చింది కాబట్టి అనవసరంగా భయపడవలసిన పని లేదు. ఆందోళన చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. మీరు కూడా విజేతగా నిలుస్తారు. సమాజంలో తలెత్తుకొని తిరుగుతారు. కేవలం కాస్త ఓపిక, సహనం, భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం చాలా అవసరం. ఈ 24 గంటల్లో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు. ఎందుకంటే గ్రహాల స్థితులు, కాలచక్రం మీకు అత్యంత అనుకూలకంగా ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడు మీకు అపారమైన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఐశ్వర్య ప్రదాత అయిన శుక్రుడు మీకు శుభాన్ని కలిగించే స్థానంలో ఉన్నాడు. ఇంతకాలం మీకు అంతుచీకని సమస్యను, గందరగోళాన్ని సృష్టించిన రాహు ఇప్పుడు నెమ్మదిగా నిష్క్రియమవుతున్నాడు. ఐశ్వర్య ప్రదాయిని అయిన మహాలక్ష్మి దేవి కూడా సాక్షాత్తు పార్వతీమాత ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తున్నాయి. కాబట్టి ఇది ఆలోచనలు, ఆచరణలో పెట్టాల్సిన సమయం. కలలను నిజం చేసుకోవాల్సిన తరుణం. చాలా మంది వారు తమ సాధారణ జీవితంతో ఉన్న దానితో సంతృప్తి చెందుతారు. అది మంచిదే. జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం. కానీ మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతి గొప్ప కార్యం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. ఎల్లుండి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు 24 గంటల్లో జరగబోయే 5 శుభవార్త ముఖ్య సంఘటనలను వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి. మొదటి శుభవార్త, మీరు ఏదైనా ఒక కొత్త పని, కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ఈ పనికి మీకు ఎవరిదైనా సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి. బయటి వ్యక్తుల మీద, కొత్తగా పరిచయమైన వారి మీద ఆధారపడవద్దు. పరమేశ్వరుడి కృపతో మీకు మార్గం సుముఖమవుతుంది. రెండవ శుభవార్త, కుటుంబంలో, ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు, గొడవలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడని దూరంగా ఉన్న ఒక బంధువు నుండి మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక ఫోన్ కాల్ తో పాత గొడవలని సమసిపోయి బంధాలు బలపడతాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. పార్వతీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది. మూడవ శుభవార్త, మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ రాబోయే 24 గంటల మీ జీవితానికి అత్యంత
అదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామి. అవును, మీరు విన్నది నిజమే. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసి వచ్చి ఇక రాబోయే రోజుల్లో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేరగలదు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఆనందంగా ఉంచండి. వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి. మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనాన్ని ప్రేమతో వండి పెట్టండి. ఈ చిన్న ప్రేమపూర్వక చర్యలు కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి మరియు దీని వల్ల మీకు గృహలక్ష్మి, మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. 4వ శుభవార్త, మీ మనసులో ఏదైనా ధార్మిక యాత్రకు అనగా పుణ్యక్షేత్రానికి వెళ్లాలనే బలమైన కోరిక ఎప్పటి నుండో ఉంటే అది నెరవేరే సమయం వచ్చింది. ఈ రాబోయే 24 గంటల్లో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి, ముఖ్యంగా పరమశివుడు, హనుమంతుడు వెలిసిన క్షేత్రానికి వెళ్లే అదృశ్య అవకాశం మీకు లభిస్తుంది. ఆ దైవ దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. 5వ శుభవార్త, ఇది వ్యాపార ఉద్యోగ రంగానికి సంబంధించింది. ఈ సమయంలో మీ స్వభావంలో, మీ ఆలోచన విధానంలో ఒక కొత్త ధనం, ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోగలుగుతారు మరియు మీరు ప్రజలతో కూడా ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లోని తీవ్రతను, నిజాయితీని మరియు లోతును అనుభూతి చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త కోణాన్ని, ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట, నీరసం తప్పకుండా అనిపించవచ్చు. దాని వల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా రావచ్చు. మీరు మీ ఒత్తిడి భావాన్ని మీ సన్నిహితులపై, మీ జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి తప్పైతే చేయకండి. శరీరం అలసిపోయినట్లు అనిపించినట్లయితే మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, కానీ మీ కోపాన్ని ఇతరులపై చూపించవద్దు. ఈ సమయంలో కొత్త వారితో పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ విలువైన వస్తువు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవడం మీకు చాలా పెద్ద భారంగా మారవచ్చు. మరి ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించవచ్చు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం కానీ, ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, ఈ రెండింటికి దూరంగా ఉండండి. అనగా ఎవరి ఇంట్లో అయినా పెళ్లి ఉందని కేవలం నలుగురిలో ప్రదర్శన కోసం, గొప్పల కోసం పోయి అప్పులు చేస్తే, అనగా ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేసి, ఈ ప్రవర్తన రాబోయే రోజుల్లో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అప్పు చేసి మీ ప్రతిష్టను, మీ గొప్పదనాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం పాటు తీర్చలేని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీరు తీసుకున్న అప్పును అంత సులభంగా తిరిగి చెల్లించలేరు మరియు మీరు ఇచ్చిన డబ్బును ఎవరు మీకు తిరిగి ఇవ్వలేరు. మరో ముఖ్యమైన విషయం, 24 గంటల్లో మీ విలువైన వస్తువు ఎవరి చేతిలోనూ పెట్టవద్దు. అది బంగారం కావచ్చు, లేదా మీ వాహనం కావచ్చు, లేదా మీ విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు. ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వవద్దు. వారి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది మరియు బాధ్యత కూడా మీదే అవుతుంది. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి. కొన్ని సరళంగా, సాఫీగా ఉంటాయి. కొన్ని చాలా గందరగోళంగా, ముళ్లబాటలా ఉంటాయి. అలాంటి గందరగోళ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించడం పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ మార్గంలో గుంతలు, ముళ్ళు, కష్టాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు పూర్తిగా అపరిచితులు కావచ్చు, లేదా కేవలం వారి పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు. వారితో మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక సంబంధం కానీ, స్నేహం కానీ ఉండకపోవచ్చు. వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లు మీరు అనుభూతి చెందుతారు. ఇన్నాళ్ళు మీ జీవితంలో ఉన్న ఏదో ఒక శూన్యత, ఒక వెలితి ఇప్పుడు నిండినట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కేవలం ప్రారంభ దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఇదే వ్యక్తి నెమ్మదిగా మీకు ఒక భారంగా మారవచ్చు. మీ భావోద్వేగాలను, మీ మంచితనాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి, మీ హృదయంలోకి పూర్తిగా అనుమతించే ముందు 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించండి. ఒక వ్యక్తి ప్రారంభంలో చాలా మంచిగా, ఆదర్శంగా, దైవ స్వరూపంలో కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉంటాడని ఎటువంటి గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో మీ మనసులో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఏది సరైన మార్గం, ఏది తప్పుడు మార్గం అని మీకు అర్థం కాక అయోమయంలో పడవచ్చు. మీరు కొంచెం గందరగోళంగా ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉండవచ్చు. ఈ గందరగోళంలో పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలైతే తీసుకోకండి. పూర్తిగా ఆలోచించకుండా, అన్ని వైపులా ఆలోచించి వేసుకున్న ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళం ఉంటే, మీకు అత్యంత నమ్మకమైన, మీ శ్రేయస్సును మనస్ఫూర్తిగా కోరే ఒకే ఒక సన్నిహితుడిని లేదా మీ జీవిత భాగస్వామి సంప్రదించండి. అందరినీ సలహాలు అడిగి మరింత గందరగోళంలో పడకండి. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ దాన్ని ఎలా అందుకోవాలో, ఎలా సంపాదించాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు. 24
24 గంటల్లో మీరు కూర్చున్న చోట కూర్చుంటే ఏమీ జరగదు. మీరే స్వయంగా అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. మీరే కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే మరింత కష్టపడి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. అదే సమయంలో ఏదైనా కొత్త రంగం నుంచి కొత్త ఆదాయ మార్గం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి. అనగా మీరు ఒక చోట గుంత తవ్వుతున్నారు. అక్కడ భూమి చాలా గట్టిగా రాళ్లతో నిండి ఉంటుంది. మీరు ఎంత కష్టపడి తవ్వినా మీకు లభించేది చాలా పరిమితంగా ఉంటుంది. కానీ అదే శ్రమను అదే సమయంలో మెత్తటి సారవంతమైన మట్టి ఉన్న ప్రదేశంలో పెడితే ఫలితం చాలా రెట్లు మెరుగుగా వేగంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కేవలం ఒకే ఒక ఆదాయ వనరుపై ఆధారపడవద్దు. కొత్త అవకాశాలను కొత్త మార్గాలను వెతకండి. మీ ఆలోచన పరిధిని విస్తరించుకోండి. మరి స్నేహితులారా, ఇప్పుడు మీకు ఒక పచ్చి నిజం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మీకు మనుషులను సరిగ్గా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఎవరి నిజ స్వరూపం చూడాలనుకుంటే వారి కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. వారి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది. ఎవరి గుణగణాలు తెలుసుకోవాలంటే వారితో కలిసి ఒక పూట భోజనం చేయండి. అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ఆలోచనలను వారి బుద్ధిని పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి. నెమ్మదిగా వారి అసలైన మానసికత బయటపడుతుంది. ఇప్పుడు మీ శత్రువుల నోళ్లు మూతపడే సమయం, వారి పతనం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చివేయగల ఒక పెద్ద అద్భుతమైన మలుపు రాబోతుంది. మరి స్నేహితులారా, మీరు మీ జీవితంలో లెక్కలేనన్ని కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిశాయి. 24 గంటల్లో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలను వింటే మీ మనసు ఆనందంతో ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఈ విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఎవరికి దీని గురించి చిన్న సూచన కూడా ఇవ్వకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది, చాలా ఆశ్చర్యకరమైనది, మరి పూర్తిగా దైవికమైనది. ఈ రాబోయే రోజుల్లో ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి. ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచిపోయి. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. నేను చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలను మీరు విస్మరించినట్లయితే ఈ రాబోయే శుభాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లా వృధా అయిపోవచ్చు. మరియు స్నేహితులారా, కొన్నిసార్లు మనం తెలియకుండానే అమాయకంగా కొన్ని చిన్న తప్పులు చేస్తాం. అవి మన మొత్తం జీవితానికి, మన నుదుటిపై ఒక చెరగని అపకీర్తిని, ఒక మచ్చను మిగులుస్తాయి. అలాంటి తప్పులు మీకు తెలియకుండానే గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలను, ధనప్రాప్తి స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలను మీకు వివరంగా వివరించడానికి ఈ ప్రత్యేక విశ్లేషణ రూపొందించబడింది. మీ సమయం, మీ తలరాత ఇప్పుడు మారబోతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి సమానంగా అంతకంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ ఆనందం, విజయం మరియు గౌరవం మీ మార్గంలో ఎదురుచూస్తున్నాయి. మీ భావాలను, మీ బాధను ఎవరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలా సార్లు మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో తలుపు వేసుకుని కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దేవుడితో, ఆ పరమేశ్వరుడితో మీ బాధను చెప్పుకున్నారు. మీ గ్రహాలు ఒక కొత్త దిశలో మీకు అనుకూలమైన దిశలో తిరగబోతున్నాయి. మేము స్పష్టంగా చూడగలం. ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు శాశ్వత విజయం మరియు మానసిక శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకుందాం. మీ విజయానికి అడ్డుపడుతున్న కొన్ని రహస్యాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, మీ చుట్టూ ఉన్న వారిని అతిగా నమ్మడం. మీ నక్షత్రాల్లో, మీ గ్రహస్థితిలో స్పష్టమైన సంకేతాలున్నాయి. మీరు ప్రతి ఒక్కరి మాటను, ముఖ్యంగా తీయగా మాట్లాడే వారి మాటను అంత సులభంగా నమ్మకూడదు. ఈ 24 గంటల్లో మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనవి కాబట్టి మీ జీవితంలోకి ఒత్తిడిని, గందరగోళాన్ని, నష్టాన్ని తెచ్చే ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. రెండవది, ఆహార నియమం. మీరు ఏ పరిస్థితుల్లోనూ, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మరియు శనివారాల్లో మాంసాహారాన్ని, మద్యం వంటి వాటిని ముట్టకూడదు. ఇది మీ జాతకానికి, మీ గ్రహాలకు అత్యంత ముఖ్యమైన నియమం. కానీ దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని తెలిసి కానీ తెలియక కానీ చాలాసార్లు ఉల్లంఘించారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి, మీరు ఎంత ప్రయత్నించినా విజయం అంచు వరకు వచ్చి ఆగిపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. పరమేశ్వరుడు శుద్ధిగా ఉండే వారిపైనే కరుణ చూపుతాడు. మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తిగత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలను, అశాంతిని పరోక్షంగా కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితులా నటిస్తూ మీ వెనక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. మీరు జీవితంలో ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని, విజయాన్ని చూడకూడదని అతను బలంగా కోరుకున్నాడు. ఇప్పుడు జరగబోయే ఒక సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ఇంత పెద్ద అదృష్టం, ఇంతటి మహాయోగం చాలా తక్కువ మంది మాత్రమే లభిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. మరి స్నేహితులారా, ఈ సువర్ణ అవకాశం మీ జీవితంలోకి వస్తున్నట్లయితే మీరు నిజంగానే ఆ భగవంతుడిచే, ఆ పార్వతి పరమేశ్వర్లచే ఎంపిక చేయబడిన అత్యంత అదృష్టవంతులు. మరి మేషరాశి స్నేహితులారా, మీరు ఆ ప్రత్యేక పరిహారాన్ని కేవలం ఒకసారి శ్రద్ధగా, నమ్మకంతో చేసిన చాలు. మీ జీవితంలో అన్ని సంతోషాలు, అన్ని విజయాలు ఒకేసారి వెల్లువలా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ అరుదైన దైవిక శక్తి ఇంత చేరువయ్యే అవకాశం మీకు లభించింది. మీ జీవితంలో చాలా సార్లు మీరు చాలా లోతైన దుఃఖంలో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు.
ఉన్నారు, కానీ ప్రతి మలుపులో ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి మీ వెంటే ఉంది. ఆ దైవ శక్తి, ఆ పరమేశ్వరుడి చైతన్యం ప్రతి అడుగులో మీ ప్రాణాలను కాపాడుతూ మిమ్మల్ని సురక్షితంగా బయటపడేస్తూ వచ్చింది. మరి స్నేహితులారా, ఇక రాబోయే శుభ ఫలితాలు రెట్టింపు కావడానికి ఈ రోజు నా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్లి తెల్లని పూలు, పటిక బెల్లం సమర్పించండి. ఇది శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది, ఐశ్వర్యాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. ఇక మేషరాశి వారి గురించి, రాబోయే అద్భుతం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ మాటలు మీలో ఒక సానుకూల శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతుడిపై విశ్వాసంతో మీ మనసులోని కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.